ప్రైజ్ లేడండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అయితే దేవాతి దేవుడు మన మధ్యలో ఉండటానికి వచ్చిన దేవుడు కదండి, గొప్ప దేవుడు. యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటారో వారి మధ్యని నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కదండి. ఎందుకంటే ఆయన ఇటు దొంగ ఉన్నప్పుడు మధ్యవర్తిగా ఉన్నారు కదండి. దొంగల మధ్యలోకి ఎవరన్నా వెళ్తారండి? దొంగల మధ్యలోకి వెళ్తే నేను దొంగని అంటారేమో అని అనుకుంటారు చాలామంది. కానీ మన యేసయ్య ఏం చేశాడండి? దొంగల మధ్యలోకి వెళ్ళి మధ్యవర్తిగా ఉన్నాడు కదండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. కానీ దొంగల మధ్యలోకి ఎందుకు వెళ్ళాడంటే ఆ దొంగలను మార్చటానికి వెళ్ళాడండి గొప్ప దేవుడు. మరి మనం దినములు గడిచిపోతున్నాయి, సమయాన్ని పోనిస్తున్నాం. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మనం ఏం చేయాలంటే, ప్రభు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ప్రభు వారిని స్వీకరించాలండి కదండి. మరి ఈ యొక్క ప్రభువు దొంగను ప్రేమిస్తున్నాడు. కానీ నా పాపములు ఆయనకు అడ్డుగా ఉంటే ఇప్పుడే అవి విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రండి. ఎందుకంటే ఆయన నిన్ను ఈ యొక్క సంవత్సరంలో ఎంతో కాపాడాడు కదండి. ఆ కాపాడిన దేవాతి దేవుడు మన మధ్యలో ఉండి, మనతో ఉండి, నాలో ఉండి ఏం చేశాడంటే ప్రభు నిత్యము నడిపిస్తున్నాడు కదండి. మనం నడుపుతున్నాం అనుకుంటున్నాం కాదండి, కానీ ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనలో ఉండి, మనతో ఉండి ఏం చేస్తున్నారంటే నడిపిస్తున్నారు. ఈ దేవాతి దేవుడు మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులు. ఈ లోకంలో ఆ ప్రభు వారు కుటుంబంలో ఉండటానికి వచ్చారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఉండటానికి వచ్చారు, ఆ దొంగల మధ్యలో ఉండటానికి వచ్చారు, పాపుల మధ్యలో ఉండటానికి వచ్చారు. మరి ప్రభువుని మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలని గత నెలల్లో, గత సంవత్సరాల్లో మనం ఎన్నో తప్పుదములు చేసినప్పటికీ దేవాతి దేవుడు నిన్ను నన్ను క్షమించి మరొక సంవత్సరం మనకి ఇవ్వబోతున్నాడు. కనుక మనం ఎలా ఉండాలండి? మారు మనసు కలిగి, ఉత్సాహంతో, సంతోషంతో ఆ ప్రభువుని సేవించాలని దేవాతి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాము. నూతనమైన హృదయంతో మనం ప్రభువుని స్వీకరించాలని ఆ ప్రభు వారు ఎంతో అడుగుతున్నారండి.